అయినా నువ్వు నాకు నచ్చలేదు అలా అనేసి అలాగెలాగా నన్ను అంటున్నాడు. అంటే అప్పటికి నాకు 2 నెలలు ప్రెగ్నెంట్. 2 నెలలు పోయి 3వ నెల వచ్చింది. వస్తే నన్ను వదిలేసి మళ్ళీ ఆవిడతో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక 5వ నెలలోని వాళ్ళు పలానా చోట ఉన్నారని తెలిసింది. ఉంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను 5వ నెలలోని. ఇస్తే వచ్చాడు. వచ్చి నువ్వు పెళ్లి చేసుకున్న భార్యను చూడకుండా ఇంకొక ఆవిడని ఎందుకు ఉంచుకున్నావు అలా అనేసి అడిగితే, లేదు సార్ మా ఆవిడనే చూసుకుంటాను అలా అనేసి అక్కడ చెప్పాడు సార్. అక్కడ చెప్పి ఇంటికి వచ్చి మాయా టీ తాగు పాలు తాగు చల్లదన్నం తిను అంటే కడుపుతో ఉన్నదాన్ని కూడా చూడకుండా కాలుతో తన్నేశాడండి. తన్నేసి మళ్ళీ ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయాడు. అతను ఆవిడతోటే ఉన్నాడు. కానీ ఊర్లో పంచాయతీ 3 సార్లు పెట్టాను సార్. పెడితే చూసుకుంటాను, 2 పిల్లలు చూసుకుంటాను, తను ఒకరిదాన్ని చూసుకోను అలా అనేసి ఆ పెద్దల దగ్గర కూడా చెప్పాడు సార్. ఇన్ని చేశాక పుట్టింది ఆడపిల్ల, మగపిల్లాడు అని కూడా ఇప్పుడు 7 సంవత్సరాలు అవుతుంది సార్. ఆ బాబుకి వాళ్ళకి ఒక బాబు పుట్టాడు. ఆ బాబు ఈ బాబు ఒకే దగ్గర ఆడుతారు సార్. ఈ బాబుని చూడడం కానీ నన్ను చూడడం కానీ ఏమీ లేదు సార్. నీ మెడలో తాళి నీ పాలిట ఉరితాడు, నీ జడలో పాళి అది నల్లని త్రాచే చూడు, నీ కన్నుల కాటుక నీ కళ్ళే మూసిందా, ఈ కళ్యాణం వేదిక నీ గొంతు మూగ చేసిందా. మా అత్త వాళ్ళు ఎట్టిన భూమి పొలం పెట్టారంటే ఆ పొలంలో పండించుకొని వాళ్ళే తింటున్నారు సార్. 7 ఏళ్ళు రాలా? లేదు సార్. కొండపోడు ఒక 8 ఎకరాల కొండపోడు కొట్టాడు సార్. కొట్టి నెలకి సంవత్సరానికి ఒకసారి 2 లక్షల వరకు కాయగూరలు అన్నీ పండించి తీస్తాడు సార్. పంట తీసి ఆమె పేరుని ఒక ఇల్లు కొన్నాడు సార్. ఆమెకే సంవత్సరానికి ఒకసారి ఎల్ఐసి కడతాడు. ఆమెనే చూసుకోవడం, కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆ కొడుకునే చూడడం సార్. ఆ పక్కనే నేను నా కొడుకు ఉంటాం కానీ కనీసం ఆ కొడుకునే ఏమైనా కొని పెట్టడు సార్. నన్ను చూడకపోతే పోయింది, కనీసం ఆ కొడుకు కూడా పెట్టలేదు, నన్ను చూడలేదు సార్. వాళ్ళ అమ్మ వాళ్ళు ఇచ్చిన భూమి కూడా పండించుకొని దాని మీద వాళ్ళే తింటున్నారు. ఈ 7 సంవత్సరాల బట్టి నుంచి నేను మా అమ్మ వాళ్ళ దగ్గర ఉంటున్నాను సార్. నువ్వేం తప్పు చేయలేదు? నేను ఏ తప్పు చేయలేదు సార్. తప్పు చేసేలా ఉంటే అమ్మాళ్ళ ఇంటికాడ ఎందుకు ఉంటాను సార్ నేను? ఇప్పుడు నీకేం కావాలనుకున్నావు నాన్న? నాకేం కావాలంటే నా భర్త నాకు కావాలి సార్. నా కొడుకుని నన్ను చూడాలి సార్. ఇంకా వాళ్ళ నుంచి నాకు డబ్బు వద్దు, ధనం వద్దు, ఆస్తులు వద్దు, ఏమి వద్దు. అని సెటైల్ మాకమ్మా. నీ సెటైల్ నాకు వచ్చు, నీ నటన అన్ని నాకు తెలుసు నాన్న. ఓకే సార్. ఇక్కడ ఎందుకు వచ్చారంటే ఇది బతుకు జట్కా బండిలో కుటుంబం నాశనం అయిపోకూడదు. అవును సార్. కుటుంబం బాగుండాలి, కలిసి ఉండాలి, సంతోషంగా ఉండాలి, మళ్ళీ తప్పులు జరగకూడదు అనే పిలిచా. సరే సార్. ఆమె నీ భార్య. అవును సార్. చిన్న పిల్ల పొరపాటు చేసింది, తప్పులు జరిగినాయి, నీ వల్ల తప్పులు జరిగింది. అవును సార్. దిద్దుకోండి. ఈ పిల్లకి ఆల్రెడీ పెళ్ళి. అవును సార్. పొరపాటు జరిగింది. ఆ బిడ్డకి ఏం చేస్తావు చెయ్యి, డబ్బులు ఇవ్వు. ఎంత ఇస్తావు? నీ వల్ల బిడ్డ పుట్టాడా? పుట్టాడు సార్. ఆ బిడ్డకి న్యాయం చెయ్యి. ఇప్పుడు ఆ పిల్లని చూసుకుంటాను సార్ నేను ఎలాగైతే. ఎవరిని? ఆ బాబుని. ఈ పిల్ల కూడా కొన్నాళ్ళు కష్టపడకుండా 6 నెలలు కాదు 1 year పాటు రోజుకి 5,000 ఈ పిల్ల బ్యాగులు వేస్తా, నెలకు 5,000. ఓకే సార్. నేనన్నా మీరు అన్న మాటకి నేను ఒప్పుకున్నాను. నాది హామీ. ఓకే ఓకే ఓకే. నేను చెప్పేది ఒక మాట, మీరు ఆలోచించాలి. చెప్పు. నేను ఉండమన్నా అక్కడ ఉండాలా? నేను చెప్పిన కండిషన్లో ఉండాలి. మా ఆవిడ చెల్ల ఉంది కదా సార్, నా చెల్ల నుంచి ఫోన్ చేసుకోవచ్చు. తనకు ఓళ్ళు బంధువులు ఉన్నా నాకు బంధువులే. ఆవిడ దగ్గర చెల్ల ఉండకూడదు. వాళ్ళు అమ్మ నాన్నలతో మాట్లాడుకోవచ్చు. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే ఉంటే ఒప్పుకోలేను. అమ్మా నాన్న అప్పుడప్పుడు చూడాలనుకున్నా. వాళ్ళు వచ్చి చూసుకోవచ్చు సార్. అంతేగా? వాళ్ళు రావచ్చుగా. వాళ్ళు రావచ్చు. వాళ్ళు వచ్చి చూసి వెళ్ళొచ్చు. వాళ్ళు చూడొచ్చు. మళ్ళీ నీకేది ఇష్టమైనప్పుడు పంపిస్తాం. అంతే సార్. నీ ఇష్టం పంపించాం. అంతే సార్. మీ ఇద్దరు కలిసి సంతోషంగా ఉంటాం. ఓకే సార్. నీకేం ఇబ్బంది లేదు? ఇబ్బంది లేకపోవడానికి సారు చెప్పు. నువ్వు ఏ తప్పు మాట్లాడి నీ జీవితం నాశనం అయిపోయింది. అలాగే కరెక్ట్ గా ఆలోచించు.
మా అమ్మ నాన్నకి నేను ఒక్కరిదాన్ని తప్ప వెనక ముందు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరూ లేరు. ఓకే. అప్పుడు సడన్గా మా మమ్మీకి లేగలేని పరిస్థితి అత్యవసరం వస్తుంది. అమ్మ ఒకసారి మా పాపకి కొబ్బరి పెట్టండి, నాకు కొంత ఏడుగంజి ఇమ్మానండి అలానేసి మా అమ్మ నాకు కొబ్బరి చెప్పచ్చు. అమ్మగా నేను ఆ ఏడుగంజి పట్టుకెళ్ళి కూడా ఇవ్వడానికి నాకు హక్కు లేదా సార్ అమ్మగారు ఇంటికి వెళ్ళి? ఇంకేముంది ఇంక చెప్పు. ఇంకా అతను నన్ను తీసుకెళ్తాను కాబట్టి అతను చెప్పి ప్రతి పని నేను ఒప్పుకుంటాను. చెప్పు. నేను ఏ సెల్లో ఉంచుకోను, ఏ సెల్లో వాడను. కానీ అవతల ఆవిడ ఉంది కదా, ఆవిడకి ఇతనికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎటువంటి సంబంధం కూడా ఉండకూడదు. చెప్పాడు. మా అమ్మ నాన్నకి కష్టం అయితే మాత్రం అతను వద్దన్నా సరే నేను వెళ్తాను సార్. సుఖం అంటే వెళ్ళగానే, కష్టం అంటే మాత్రం అతను వద్దన్నా సరే నేను వెళ్తాను సార్. ఈ కాపురం జరగదు. అప్పుడు నీ మొగుడు వద్దు. అతను తెలీదా నిజంగా మీ అమ్మ చౌబతుకుల్లో ఉంటే, మంచం మీద ఉంటే, లేకపోతే అంత కషాయపడా? నేను ఇంతమంది నీ గౌరవించి ఆ పిల్లని బతున్నాడి, ఆ పిల్ల కాళ్ళు పట్టుకొని, ఆ పిల్ల చేతులు పట్టుకొని తప్పమంటే ఆ పిల్ల పాప నోరు మూసుకుని విందా, మహాతల్లి వింది. నువ్వు మాత్రం అహంకారంతో మాట్లాడుతున్నావే. ఒక తప్పు నువ్వు చేయనట్టు, అతను దుర్మార్గుడు అయినట్టు చెప్తున్నావే. మా అమ్మ అది మిమ్మల్ని ఉండు, నీకెందుకు మొగుడు? సరే సార్, మీరు ఏం చెప్తారు అదే అంటాను, చెప్పండి. నీ ఇష్టపడి నా వల్ల నేను కాదు కాపురం, నువ్వు కాపురం చేయాలి. నువ్వు చేయ కాపురం, నేను చేయాలి కాపురం నీ మొగుడుతో. అరే ఇంకా కాపురం కలవలేదు, దగ్గర కూర్చోలేదు, శేఖరణ ఇచ్చుకోలేదు, అప్పుడే మొహం ఎట్టి పెట్టుకొని మా అమ్మ ఏంటి మా నాన్న ఏంటి? సరే సార్, నాది ఒక కండిషన్. రాకముందు ఏంటి మొగుడు ఏంటి అంటావేంటి? అతను ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను సార్. అమ్మా అతను ఏమన్నాడంటే, ఏమండి నా భార్య నాకు ఇష్టం, నేను ఎక్కడ ఉంటే నా భార్య ఎక్కడ, నువ్వు అక్కడే ఉండాలి. ఇప్పుడు నన్ను ఇంటి దగ్గర ఉండమని చెప్పి పొలం పనుకో క్యాంప్ వెళ్తాననేసి ఆవిడతో 2 రోజులు 3 రోజులు లేకపోతే ఏదో పని మీద వెళ్ళి ఉండి వస్తాడు. అప్పుడు నేను ఏం చేయను అని అడుగుతున్నాను సార్. అది నాన్న, నీకు ఇల్లు ఉంది కదా నాన్న, నీకు ఇల్లు ఒకటి ఏర్పాటు చేస్తారు కదా, రూమ్ ఏదో ఏర్పాటు చేస్తారు, మీతో కలిసి ఉంటారు కదా నాన్న. ఉంటాను సార్. భర్త నిజంగా క్యాంప్కి వెళ్తున్నాడో, నిజంగా అంటలేదు, మోసగాడో నువ్వు కనిపెట్టగలవుగా. నమ్మితే ప్రాణం ఇచ్చేలా నమ్మాలి మొగుడిని. నమ్మలేదా చక్కగా కూర్చోండి, కాగితాలు రాసుకోండి, వాళ్ళతో కలిసి వెళ్ళిపోతారు. నువ్వు మేము మీ ఇంటికి వెళ్ళిపో. ఏది నమ్మకం లేకపోతే? అమ్మ కాపురం అంటే నమ్మకంతో ఉండేది, సాక్ష్యంతో కాదు. నువ్వు ప్రేమించేలా చేసుకోవాలి నాన్న, అనుమానించేలా చేయకూడదు, నువ్వు కండిషన్లు పెట్టకూడదు, నీ నోటు ఒక తప్పు రాకూడదు, అలాగే అనుమానం రాకూడదు. ఏనన్నా? ఓకే సార్. అన్న మళ్ళీ తప్పు చేయవుగా. మళ్ళీ తప్పు చేయండి సార్, నిజంగా చెప్తున్నా సార్. మళ్ళీ తప్పు జరగదు. ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా జరగకపోతే నేను ఏం చేయాలో మీరు చెప్పండి. నీ మాట వినకపోతే మాగా సాక్ష్యం ఉంటే ఓకే తెల్లారి విడగొడతా, ఓకే తెల్లారి పంపిస్తా. ఓకే సార్. అమ్మాయి నీ చేతిలో ఉంది సార్. నేను అదే అడుగుతున్నాను. అతను మళ్ళీ అదే తప్పు పని చేస్తే నేనేం చేయను అది మీరే చెప్పండి సార్. ఇక చూడమ్మాయి, నేను చెప్తా విను. 100కి 90 మంది మొగుళ్ళు దొంగలు, నేను చెప్తాను. నాతో సహా దొంగలే, కానీ పెళ్ళాన్ని బాగా చూసుకుంటారు. అది ఏముంది చెప్పమంటావా? ఆడదానికి ఆకర్షించే కూడా ఉంటుంది, మగాడికి చెల్లించే కూడా ఉంది. అలా పొరపాటున ఒకసారి చెల్లించాడు, ఈ చెల్లించని అన్నాడు, నువ్వు మనకు క్షమించాలి. మళ్ళీ అనుమానం పట్టుకొని వస్తే తిరిగి అరుగుతున్నానా? పొరపాటు చేసినా బాగుంది ఉంటావా? అదే మాటలో నేను ఉంటాను సార్, ఉంటాననే చెప్తున్నాను. ఏ తప్పు చేయి, నేను ఏ తప్పు చేయను, నేను అతను చెప్పినట్టే ఉండు. అలాగే సార్. మాటకు మాట సమాధానం వద్దునే వద్దు. చెప్పను. నిజంగా ఎదుకో గబ్బకి తిట్టాడు అనుకో అనొద్దు, కామ్గా. అలాగే గంట తర్వాత చెప్పు, బావా ఇందా నువ్వు తిట్టావు బావా, నువ్వు నా బాధ వేసింది బావా. 2 సార్లు తిట్టడు, 3 సార్లు నవ్వుతాడు, 4 సార్లు ప్రేమిస్తాడు. అలాగే. ఏనా? లాయర్ గారిని పిలుద్దామా? డాక్టర్ గారండి, లాయర్ గారు, ఈ కేసు నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఈ కేసులో రాము చాలా మంచోడు, లోవా చాలా మంచిది, రావలక్ష్మి మంచిది. ఇంత ముగ్గురికి మంచి మనసులు ఉన్నాయి కాబట్టి ఈ కేసు ఈజీగా పరిష్కారం అవుద్ది. అది మీ చేతుల్లో పడితే ఇంకా వాళ్ళు సంతోషపడతారు. మీ ఇద్దరు గారికి మంచి సలహాలు ఇస్తే, మంచి కౌన్సిలింగ్ చేస్తే. డాక్టర్ గారు, లాయర్ గారు, ప్లీజ్. భర్త నేను సరిగ్గా ఇష్టపట్టాలా, వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు, నువ్వు గట్టిగా నిలదీయలేదా? నిలదీశాను సార్. పిల్లల మీద నొట్టేస్తాడు, వెళ్ళని అంటాడు. మళ్ళా బయటకు వెళ్ళిందంటే ఇల్లు గుర్తుండదు, పిల్లలు గుర్తుండదు, నేను గుర్తుండదు, అంతే. ఎందుకు నేను ఇక్కడ కూర్చోమన్నానంటే న్యాయం కోసం. అబ్బా ఎంత బాగా చెప్పావమ్మా, వద్దు, నిజంగా నీకు దండం. నీ కోడలు మంచిదేనా? నా కోడలు మంచిది, ఏ తప్పు చేయదు. నేను ఓ తిట్టు తిట్టినా పడుతుంది, నా కొడుకు కొట్టినా కూడా పడుతుంది. అది మారు జవాబు ఇచ్చేది కాదు. మరి నీ కొడుకు? నా కొడుకే దుర్మార్గుడు.
ఏమంటే అక్రమ సంబంధం ఉంది. ఉంది. ఇదేమో నీ పెళ్ళ ఉంది, అన్ఎక్స్పెక్టెడ్ గా నాకు ఇంకో ఇద్దరు మొగుళ్ళు దొరికారు, హ్యాపీ అంటావా నువ్వు? ఎందుకంటే సార్ మరి నీ పెళ్ళం ఎందుకంటుంది హ్యాపీ? ఎందుకు అనాలి? ఈడు మధ్యలో వచ్చి ఎలా భార్యను లేపుకెళ్ళిపోతాడండి, అప్పుడు నాకు భార్య కావాలి, అయితే ఓ పని చేయండి సార్, అలోక్ భార్యను నాకు ఇవ్వండి అంటాడు. ఏం చేయమని? చంపేస్తాను. నీ ఇంటికి పోలీసులు వచ్చి నిన్ను అరెస్ట్ చేసి జైల్లో ఎందుకు పెట్టారు? నేను ఒక అమ్మాయి, ఎవరు అమ్మాయి? మా ఇంటి పక్క అమ్మాయి, ఆమె కూర్చొని ఉన్నాం ఇట్లనే. ధనాదన్ పోలీసు వాళ్ళు వచ్చారు వెనక నుంచి వచ్చారు, అమ్మ నువ్వు వ్యభిచారం నడిపిస్తానవంట. ఏంటిది ఇప్పుడు చెప్పు, నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చినావు, చెప్పు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నా 2 పిల్లలు నేను 2 కలిసి చస్తాం.